సంధ్య 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 అన్నయ్య చెప్పండి. ఈ పేపర్ చూడమ్మా. ఈరోజు మీ రిజల్ట్స్ వచ్చాయమ్మా. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అన్నయ్య. ఎలా తెలుసమ్మా? ఎలా? ఈ పేపర్ చూడు. ఎక్కడ చెప్పాం పేపరు? ఆ పేపర్ ఇంతకు ముందే రాజీవ్ బావ వచ్చాడు అన్నయ్య. వచ్చి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని పొద్దున్నే వచ్చి నా చెవిలో చక్కెర పోసినంత మంచి శుభవార్త చెప్పాడు. ఈరోజు మన అమ్మ ఉంటుంటే ఎంత సంతోషించేదానమ్మా. అదే నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావని ఎంత సంబరపడిపోయాదో. ఇంతకీ బావ ఇంకేమన్నాడమ్మా? ఇంకేమన్నాడా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా అని కంగ్రెస్ చెప్పాడు. ఇంకా చదివిన చదువులు చాలు పక్కన పెట్టే మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అన్నాడు అన్నయ్య. మంచి మాట అన్నాడమ్మా. ఏంటన్నయ్య ఏంటి? నువ్వు కూడా ఏంటి? మంచి మాట ఏంటన్నయ్య? అవునమ్మా, ఈ మధ్య నాన్న ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. ఇక మీ వదిన సంగతి అంటావా? నీ గురించి అసలు పట్టించుకోవటమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీవ్ని పెళ్లి చేసుకోవటం మంచిదేనమ్మా. అన్నయ్య ఏమ్మా, బాగుంటే నీకు ఇష్టం లేదా? రాజీకి ఏం తక్కువ? కార్లు బంగ్లాలు కావాల్సినంత ఆస్తి అంత వస్తుందమ్మా. ఇంకేం కావాలమ్మా నీకు? చూడన్నయ్య, పెళ్లి చేసుకోవాలని లేక కాదన్నయ్య, చెప్పేది విను. నాకు ఇంకా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక స్థాయిలో ఉండాలనేది నా ఆశ, కోరిక. అప్పటి వరకు నేను పెళ్ళి అనేదే చేసుకోనన్నయ్య. ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు ఆ విషయం మాట్లాడకు. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు ఎట్లాగంటే అట్లానమ్మా. అవును, నువ్వు ఒక్కడివే వచ్చావు, వదినేదన్నయ్య హాస్పిటల్ దగ్గర ఉందమ్మా. డాక్టర్ గారు రావడానికి కావాల్సి అవుతున్నట. నాకు ఆఫీస్ అవుతుందమ్మా, త్వరగా వచ్చాను. నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయిన శుభ సమయంలో మరి గుడ్ న్యూస్ అమ్మా నీకు. అవునా? ఏంటన్నయ్య అది? త్వరలో నీకు మేనగూడ ఇస్తుందమ్మా మీ వదిన. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావన్నయ్య. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే త్వరలో మనకి అమ్మ పుడుతుందన్నమాట. నాకు ఇప్పుడే కదమ్మా తెలిసింది. సరే, నా ఆఫీస్ అవుతుందమ్మా, నేను వస్తానమ్మా. ఇంకా సరే అన్నయ్య, జాగ్రత్త.